पत्रीजी ध्यान महायागम् पत्रीजी ध्यान महायागम् పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ట్రస్ట్ హైదరాబాద్, మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21 తారీఖున, అదేవిధంగా పత్రిజీ ధ్యాన మహాయాగం 4 సుమారు 11 రోజులను నిర్వహిస్తున్న ఈ బృహత్తరమైన కార్యక్రమానికి సంబంధించి పలు విషయాలు మీతో పంచుకునేందుకు మా కార్యక్రమాల ట్రస్ట్ చైర్మన్ కె విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రస్ట్ సభ్యులు మధుమోహన్ గారు, మరి మేడం నిర్మలాదేవి గారు ఇచ్చేశారు. మరి వారి యొక్క కార్యక్రమ వివరాలను ఇప్పుడు మన విజయభాస్కర్ రెడ్డి మీకు తెలియజేస్తారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు విజయభాస్కర్ రెడ్డి అండి. నేను చైర్మన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ హైదరాబాద్కు. అయితే గత సంవత్సరం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో వారు 175 దేశాలను ఒప్పించి డిసెంబర్ 21 నాడు వరల్డ్ మెడిటేషన్ డేగా, ప్రపంచ ధ్యాన దినోత్సవంగా యుఎన్ వారు డిక్లేర్ చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. అందులో భాగంగానే గత సంవత్సరం కూడా డిసెంబర్ 21 నాడు వరల్డ్ మెడిటేషన్ డే జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ వారు చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా డిసెంబర్ 21 నాడు వరల్డ్ మెడిటేషన్ కూడా జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రపంచ శాంతి కోసం, విశ్వ శాంతి కోసం పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో ప్రపంచ పత్రిజీ ధ్యాన మహాయాగం అద్భుతంగా జరగబోతున్నది. ఈ యాగంతో పాటు మరొక పవిత్రమైన యజ్ఞం కూడా జరుగుతుంది. దాని పేరు పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం. అయితే ఈ యజ్ఞంలో దాదాపుగా 10 లక్షల ప్లేట్ల భోజనం వితరణ జరుగుతుంది. 15 రోజులు 3 టైమ్స్, దాదాపు 45-45 టైమ్స్ అక్కడ 24 గంటలు ఈ భోజనం వితరణ జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి. 6 గంటలు అఖండ ధ్యానం, ప్రపంచ శాంతికి అఖండ ధ్యానం. దాంతోపాటు గొప్ప గొప్ప గురువుల ఆధ్యాత్మిక సందేశాలు, ఎంతోమంది ధ్యానుల యొక్క సందేశాలు, దానితో పాటు మోటివేషనల్ స్పీకర్స్, యూత్ కూడా ఒక సపరేట్గా మోటివేషనల్ స్పీకర్స్ తోటి వాళ్ళతో కూడా క్లాసెస్ జరుగుతాయి. ముఖ్యంగా గొప్ప గొప్ప గురువులతో కూడా వాళ్ళ ప్రవచనాలు ఉంటాయి. దానితో పాటు గ్రామీణ ప్రాంతాల వారికి సాంస్కృతిక కార్యక్రమాలు, చైల్డ్ సింగర్ తోటి సాంగ్స్, అలా మనం చెప్పలేని విధంగా ఆ రోజు 18 గంటలు ఏకదాటిగా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతోమంది మహిళలు, పిల్లలు వచ్చి ఆ 11 రోజులు ఈ ధ్యానంతో పాటు ఎంతో జ్ఞానం పొందుతారు. కాబట్టి మరొకసారి యావత్ తెలుగు ప్రజలందరికీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆర్గనైజేషన్ తరఫున మీరందరూ బంధు మిత్ర కుటుంబ సమేతంగా ఆ ప్రపంచ శాంతికి జరుగుతున్న ధ్యాన మహాయాగానికి రావాల్సిందిగా మా మనవి. థ్యాంక్ యూ. రిజిస్ట్రేషన్ ఏముండదమ్మా, డైరెక్ట్గా రావచ్చు. అక్కడనే మీకు ఇమీడియట్గా స్పాట్ ఐడి కార్డ్ ఇస్తారు. ఎవ్రీథింగ్ ఫ్రీ. నాన్న ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 10 గంటల వరకు. మధ్యాహ్నం 1 గంట విరామం. 11 రోజులు కంటిన్యూస్. డిసెంబర్ 21 నుంచి 31 డిసెంబర్ ఉదయం 10 గంటల వరకు. అందరూ ట్రస్టీస్ అందరూ అక్కడనే ఉంటారు. వేల మంది ఉంటారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయమ్మా? ప్రెస్ మీడియా మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు అక్కిరాజు మధుమోహన్, ట్రస్టీ, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ నుంచి. ఈ కార్యక్రమం వివరాలు నేను ఇవ్వబోతున్నాను. ముఖ్యంగా ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రపంచ శాంతి కోసం జరిగేటువంటి అద్భుతమైన కార్యక్రమాల్లో మొట్టమొదటిది ఏమిటంటే 6 గంటల అఖండ ధ్యానం లైవ్ మ్యూజిక్తో ఉదయం 5 నుంచి 8 వరకు, అంటే ఒక 3 అవర్స్ కంటిన్యూస్గా ఉంటుంది ధ్యానం. వేలాది మంది ఈ ధ్యానంలో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు అదొక 2 అవర్స్ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత నైట్ 10 to 11, అంటే మార్నింగ్
ధ్యానంతో స్టార్ట్ చేస్తూ మళ్ళీ నైట్ కూడా ధ్యానంతోనే ఎండ్ చేస్తున్నాము. ఇంకా ఏంటంటే కొంత శారీరకంగా కూడా అవసరం కనుక యోగా అంటే ఆసనాలు ప్రాణాయామ కూడా మార్నింగ్ 4కే అది స్టార్ట్ చేస్తున్నాము. 4 to 4:45 ఒక 45 నిమిషాలు ఉంటుంది. దాని తర్వాత ఈ ధ్యాన కార్యక్రమాలు, తర్వాత వివిధ కార్యక్రమాలు కంటిన్యూస్గా జరుగుతాయండి. మధ్యలో ఒక టిఫిన్కు లంచ్కు మాత్రం బ్రేక్ ఉంటుంది. తర్వాత ఇందులో ముఖ్యంగా ఏంటంటే అందరూ సీనియర్ మోస్ట్ మాస్టర్స్ యొక్క అనుభవాలు, ధ్యాన అనుభవాలు మరియు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు ఈవెన్ రూరల్ ఏరియాస్ నుంచి కూడా మేము పిలిపిస్తున్నాము. విజయనగరం జిల్లా నుంచి అంతర్ముఖానంద గారు, స్వామి అంతర్ముఖానంద, తర్వాత రాములు మహారాజ్, శ్రీకృష్ణ చాముండేశ్ మహర్షి, తర్వాత స్వామి గోవిందగిరి మహారాజ్ ఆయన కూడా వస్తానని చెప్పారు. రామ జన్మభూమి నుంచి ఆయన వన్ ఆఫ్ ది ట్రస్ట్ మెంబర్ అక్కడ. ఆచార్య రామ్మూర్తి గారు, తర్వాత శ్రీ మహా విద్యానందగిరి మాతాజీ, డాక్టర్ క్రోవి పార్థసారథి గారు విజయవాడ నుంచి, శ్రీ నూకల ప్రభాకర్ శర్మ గారు, తర్వాత ఓషో ఫౌండేషన్ ఢిల్లీ ఫౌండర్ అయిన శ్రీ ఓషో చైతన్య కీర్తి గారు, శ్రీ స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి గారు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఒక గురువుతో మనం 1 అవర్ ఆధ్యాత్మిక సందేశాలను మనం వినబోతున్నాం. వారి యొక్క అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, తర్వాత వారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎదురైనటువంటి సమస్యలు అయితేనేమి వాటన్నిటిని విపులంగా మనకు తెలియజేస్తారు. వారి సందేశాలు కూడా చాలా గొప్పగా మనం వినబోతున్నాం. ఇది మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది మన అందరికీ. తర్వాత ఇదే కాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఈవెన్ సంగీత నృత్య కళాకారులు కూడా వచ్చి ప్రముఖమైనటువంటి వ్యక్తులు కైలాసపురిలో 1 గంట సేపు రాత్రిపూట వారు కూడా ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. ఈవెన్ రూరల్ ఏరియాస్ నుంచి కూడా పిలిచాము. కోలాటం కానివ్వండి, లేకపోతే నృత్య ప్రదర్శనలు, కూచిపూడి, తర్వాత భరతనాట్యం, ఒడిస్సీ, తర్వాత వైజాగ్ రూరల్ ఏరియాస్ నుంచి దింసా కళాకారులు కూడా ఈసారి పిలిచాము మేము. వాళ్ళు కూడా వస్తున్నారు. తర్వాత మీరందరూ వినే ఉంటారు, జీటీవీ ఫేమస్ ఒక సింగర్ పార్వతి అని మీరు వినే ఉంటారు. ఆ అమ్మాయి స్మాల్ విలేజ్ నుంచి వచ్చింది, డోన్ నుంచి. ప్రభుత్వం కూడా ఆ అమ్మాయి పాటలకు స్పందించి వాళ్ళ ఊరికి ఆర్టీసీ బస్సు వేశారు. అది చాలా ఫేమస్ అయింది. ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మాయి కూడా వస్తుంది, రూరల్ ఏరియా నుంచి ఆ అమ్మాయి. సో ఆ విధంగా ఎంతోమంది కళాకారులు మనకు ప్రదర్శన ఇవ్వడానికి వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారు. సో దీనివల్ల మనం ఆధ్యాత్మికం ప్లస్ భౌతికంగా ఆనందం కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క నృత్య కళా ప్రదర్శనల ద్వారా మనం ఎంతో అనుభూతిని మనం పొందబోతున్నాం. తర్వాత సింగర్స్, చిన్న అమ్మాయిలు అంటే యంగ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ప్రతిరోజు ఒక 10 minutes ఆధ్యాత్మిక కీర్తనలు కానీ ఏవైనా స్పిరిచువల్గా డివోషనల్ సాంగ్స్ను కూడా వాళ్ళ ద్వారా మనం వినబోతున్నాం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమాలండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ప్యానల్ డిస్కషన్స్ కూడా ఉంటాయి. వివిధ సబ్జెక్ట్స్ ఏవైతే ఆధ్యాత్మికతలో మనకు తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన డిస్కస్ చేయడానికి ప్రతిరోజు ఒక 6 మంది సీనియర్ మోస్ట్ మాస్టర్స్ వారి ద్వారా ఒక ప్యానల్ డిస్కషన్, జ్ఞాన సభ అనేటువంటిది కూడా మేము నిర్వహించబోతున్నాం. దాని ద్వారా మనకు ఎన్నో అద్భుతమైన విషయాలతో మనకు పరిచయం కాబడతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మన తెలుగే కాకుండా వివిధ భాషల్లో, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ప్రత్యేకంగా సపరేట్గా ఒక హాల్లో మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈసారి ప్రతి సంవత్సరం చేస్తుంటాం, ఈసారి ఇంకా విపులంగా చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది. తర్వాత వరల్డ్ మెడిటేషన్ డే ఇప్పుడే చైర్మన్ గారు చెప్పారు. 21వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయండి. దీనికి ప్రత్యేకంగా 3 మాస్టర్స్, ఇంటర్నేషనల్ మాస్టర్స్, ఇవాన్ గారు క్రొయేషియా నుంచి వస్తున్నారు. తర్వాత థాయిలాండ్ నుంచి డాక్టర్ ఇటికాన్ ఆయన వైఫ్తో కలిసి వస్తున్నారు. తర్వాత డాక్టర్ సుమన్ కొల్లిపర కెనడా నుంచి ఆయన వస్తున్నారు. సో వీరి 3 కార్యక్రమాలతో మనకు అద్భుతమైనటువంటి మెసేజెస్ అందబోతున్నాయండి. ఆ రోజు ఒక ప్యానల్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఇంకెవరైనా కూడా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక గురువులు, తర్వాత వీళ్ళు మాస్టర్స్ ద్వారా మనకు ఎన్నో విషయాలు మనకు బోధించబడతాయి. తర్వాత విశేషంగా ఆల్రెడీ నేను చెప్పాను, 6 గంటల ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలండి. ఎందుకంటే మామూలుగా ఇంట్లో ఎవరు చేయలేరు 6 గంటలు అంటే. సో ఈ కార్యక్రమం ద్వారా మనం
6 గంటల ధ్యానం అంటే దానివల్ల మనిషిలో ఎంతో మార్పు వస్తుంది. 11 రోజులు చేయడం మూలాన ప్లస్ ఆ యొక్క విశేషమైనటువంటి ఆ, ధ్యాన సమూహంలో ఆ పిరమిడ్ యొక్క ప్రాంగణంలో బ్రహ్మశ్రీ పత్రిజీ గారి శక్తిస్థల్ మహాసమాధి దగ్గర చేయడం అనేది చాలా గొప్ప విశేషం అండి. అందులో ఎంతో ఎనర్జీస్ అన్నీ అక్కడ ఉంటాయి. ప్రకృతి కూడా మనకు పక్కనే దాదాపు 1000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది. సో ప్రకృతి మరియు పిరమిడ్ యొక్క శక్తి, గురువుగారి యొక్క మహాసమాధి, తర్వాత ఆ సరస్వతి ప్రాంగణంలో వేలాది మందితో చేసేటువంటి సామూహిక ధ్యానం వలన విశేషమైనటువంటి మనం ఎనర్జీస్ని మనం పొందుతాం. దానివల్ల మనలో ఎన్నో మార్పులు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, తర్వాత ఎమోషనల్ పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కూడా మనం చెప్పాలంటే అనుభవాలను మనం పొందొచ్చు. కాబట్టి అందరినీ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మొత్తం పిరమిడ్ మాస్టర్స్కే కాకుండా ప్రతి ధ్యాని ఎవరైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కురవాలనుకుంటారో అంటే సీకర్స్ వాళ్ళందరికీ కూడా ఇది మా విన్నపం ట్రస్ట్ తరఫున మరియు పత్రిజీ మహా ధ్యాన సభ కమిటీ ద్వారా మీకు అందరికీ ఆహ్వానం పలుకుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఒక మహాయోగి బ్రహ్మర్షి పత్రి గారు స్థాపించినటువంటి సామ్రాజ్యమే ఈ పిఎస్ఎస్ఎస్ మూమెంట్. ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సి చేసి 1979లో ఒక కోరమాండల్ ఫర్టిలైజర్స్లో ఉద్యోగం చేస్తూ ఆయన ధ్యాన సాధన కూడా చేస్తూ ఎన్లైటన్ అయిన తర్వాత 1991లో కర్నూలులో పిరమిడ్ నిర్మించడం జరిగింది. మనం ఎన్నో ప్రదేశాల్లో ధ్యానం చేస్తూ ఉంటాం. పిరమిడ్లో చేసినప్పుడు అత్యధికమైనటువంటి శక్తిని మనం పొందుతామని చెప్పేసి ఆయన తెలుసుకొని దాన్ని నిర్మించడం జరిగింది ఎంతోమంది సహకారంతో. ఆ తర్వాత 92లో పిరమిడ్ సొసైటీ మూమెంట్ను స్థాపించడం జరిగింది. ఈ మూమెంట్ ద్వారా ఎన్నో ప్రదేశాల్లో మనం పిరమిడ్స్ నిర్మించాం. ఎంతోమంది ధ్యానులు వచ్చి అక్కడ ధ్యానం చేసుకోవడానికి వీలు కల్పించాం. ఆ తర్వాత హైదరాబాద్ విషయానికి వచ్చినట్లయితే 2006లో పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ను మనం స్థాపించాం. 2007 నుంచి కూడా మహేశ్వర మహాపిరమిడ్ని నిర్మించుకుంటూ వచ్చాం. అది 2011లో మరి 2011లో జాతికి అంకితం చేయడం జరిగింది. హైదరాబాద్కు సమీపంలోని శ్రీశైలం వెళ్ళే రహదారిలో కడ్తాల్ అనే ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే కైలాసపురి క్షేత్రం. 2009లో ఈ ప్రదేశానికి కైలాసపురి అని పత్రిగారు నామకరణం చేశారు. ఒకవైపు పిరమిడ్, ఆ తర్వాత మరి సరస్వతి ప్రాంగణాన్ని నిర్మించి 2021 నుండి ఇక్కడ ధ్యాన మహాచక్రాలు నిర్వహిస్తూ వస్తున్నాం. 2012 నుంచి ఇప్పుడు 13వసారి ధ్యాన మహాచక్రాన్ని అంటే ఈసారి 2022 నుంచి కూడా మనం పత్రిజీ ధ్యాన మహాయాగంగా ఉత్సవాన్ని నిర్వహిస్తూ ఇది 4వసారి పత్రిజీ ధ్యాన మహాయాగం 4 అనేదాన్ని నిర్వహించుకుంటాం. దీనికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రజలు వస్తున్నారు. అంతేకాకుండా మహిళలు ఎంతోమంది మరి ఈ ధ్యానం ద్వారా చైతన్యవంతులై మరి మనకు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా మరి ట్రైబల్ వాళ్ళు కూడా ఎంతోమంది ఆసక్తిగా పిరమిడ్ కట్టుకొని మరి ధ్యానం చేసి వాళ్ళు శాకాహారులై వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూ మేము ఈ ధ్యానం ద్వారా ఎంతో ఆత్మోన్నతి పొందాము, ఎంతో ఆనందంగా ఉన్నాము, ఎంతో చక్కగా పనులు చేసుకోగలుగుతున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి సమయంలో మరి 2025 డిసెంబర్ 21 నుండి 31వ తేదీ వరకు కైలాసపురిలో అంటే ఇప్పుడు చెప్పాను కదా హైదరాబాద్కు అతి సమీపంలో అని, ఈ కైలాసపురిలో మనము వేలాదిగా మరి అందరూ తరలి వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. అందరికీ ఇదే ఆహ్వానం అండి, ఎవరైనా రావచ్చు, ఎలాంటి రిస్ట్రిక్షన్ లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. మరి ఎవరైతే వసతి సౌకర్యం ఫ్రీగా కావాలనుకుంటారో అలాంటి వాళ్ళు కూడా అక్కడ నమోదు చేసుకొని ఫ్రీ వసతి సౌకర్యాన్ని పొందొచ్చు. అంతేకాకుండా అన్నదాన ప్రసాద యజ్ఞాన్ని ఈసారి ఇది హైలైట్ అండి. 10 లక్షల మందికి మనం ఇక్కడ భోజనాన్ని శాకాహార భోజనాన్ని అందిస్తున్నాము. ఈ రకంగా నిర్వాహకులంతా కూడా ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాలను పిరమిడ్ సొసైటీ మూమెంట్ ప్రతి సభ్యుడు కూడా ఈ యొక్క ట్రస్ట్ వారితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కనుక ఇదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం. కుల మత భేదాలు లేవు, వర్ణ భేదాలు లేవు, లాంగ్వేజ్ గురించి లేదు. మరి ఇక్కడ హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. ట్రూత్ ఫర్ యూత్ అని చెప్పేసి యూత్ కోసం కూడా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం.
కనుక ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాల్సిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, మరి 11 రోజుల పాటు జరిగే ఈ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21న మనం ప్రారంభించుకుంటున్నాం ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని. అది 11 రోజులు జరుగుతుంది కాబట్టి మనము మీడియా మిత్రులు మేము ఇచ్చిన ఇన్విటేషన్లో ఆ మీడియా కోఆర్డినేటర్ నెంబర్ అంతా ఉంది కాబట్టి మీరు సంప్రదిస్తే మీకు ఇక్కడి నుంచే వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తామండి. మన యూనియన్ ఆఫీస్ నుంచే మనం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంటకి ఇక్కడ మేము వెహికల్ పెడతాము, తిరిగి మళ్ళీ 7 గంటలకు మళ్ళీ ఇక్కడ మేము డ్రాప్ చేస్తామండి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనం హెడ్ ఆఫీస్లో ఉన్న మరి అన్ని మీడియా ఛానల్స్ అందరూ రావాలి, ప్రింట్ మీడియా కూడా రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి మీరు వచ్చేవాళ్ళు దయచేసి మాకు మీ నెంబర్లు మా నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఉండే శ్రీనివాస్ మేనేజర్ని కాంటాక్ట్ చేసినా కూడా మీకు అందరికీ మేము వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తామండి. విజయభాస్కర్ రెడ్డి గారు అదే సూచన మేరకు ఈ యొక్క మరి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మీరు ఎలాంటి ఖర్చు పెట్టకుండా ఇక్కడికి వస్తే మీకు అక్కడ ప్రసాదం ఏర్పాట్లు ఉంటాయి, మీడియా పాస్ ఉంటుంది, మీకు ముందర కూర్చొని మీకు కావాల్సిన కవరేజ్ చేసుకోవచ్చు. మీ ఓన్ కెమెరాలో మీ ఫోటోగ్రాఫర్ తీసుకొని పబ్లిసిటీ కూడా బాగుంటుంది. కాబట్టి మీరందరూ ఒకసారి రావాల్సి కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. ध्यान